2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్‌జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. హలో రాజేష్ గారు. హాయ్ శిరీష్ గారు. సో, ప్రెజెంట్ ఇంటర్‌లింక్ కాయిన్ క్రిప్టో కరెన్సీలో బాగా ట్రెండింగ్‌గా ఉంది అని చెప్పొచ్చు. అండ్ అదే అవునండి. విధంగా దాని గురించి పాజిటివ్స్ ఉన్నాయి, నెగెటివ్స్ ఉన్నాయి. యెస్. ఇవన్నీ ఒకటి ఎత్తైతే ఇది నిజంగానే నిజమా? లేదంటే ఇది ఫేకా? అన్న డౌట్స్ కూడా చాలా మందికున్నాయి. అవునండి. సో, ఇందులో ఉన్న పాజిటివ్ ఏంటి? నిజంగానే ఇది ఫేకా? మనం ఎలా రికగ్నైజ్ చేయొచ్చంటారు? సో, శిరీష్ గారు, ఇది నిజం చెప్పాలంటే కొంతమందిరేమో ఫేక్ అంటున్నారు. కొంతమందిరేమో నమ్మేవాళ్ళు మైనింగ్ చేసుకుంటున్నారనమాట. సో, దీంట్లో 2 వర్గాలున్నాయి. మీరు ఇంతసేపు ఇన్ని డౌన్‌లోడ్స్ అయ్యాయి ఈ కాయిన్‌కి అని కూడా చెప్పడం జరిగింది. అవునవును. కరెక్ట్. సో, ఏది నమ్మాలో అర్థం కావట్లేదు. యెస్. కరెక్ట్. సో, నమ్మేవాళ్ళు చేసుకుంటున్నారండి. కొంతమంది ఈ వీడియోలు చూసి అన్‌ఇన్‌స్టాల్ చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారనమాట. సో, ఇంటర్‌లింక్ ఏం చేసిందంటే పైకాయిన్ ఉంది మేడం. బాగా సక్సెస్ అయింది పైకాయిన్ అనేది. మైనింగ్ పరంగా మొబైల్ మైనింగ్ ఉపయోగించి అడ్వర్టైజ్‌మెంట్స్ ద్వారా దాదాపుగా అది లిస్ట్ అవ్వడానికి 5-6 ఇయర్స్ టైం పట్టిందండి. ఏదో ఒక్క రోజులో వచ్చింది కాదు పైకాయిన్ అనేది. సరే, ఇంటర్‌లింక్ అనేది ఇన్‌స్పిరేషన్ పైకాయినే. ఈ పైకాయిన్ వచ్చేసి పైకాయిన్‌లో కొన్ని డిసడ్వాంటేజ్‌లున్నాయి. కేవైసీ కోసం వాళ్ళు టైం తీసుకున్నారు. దాన్ని రెక్టిఫై చేస్తూ ముందుగానే ఫేస్ రికగ్నిషన్ అని తెచ్చారనమాట. అదొక పాజిటివ్ పాయింట్ అనమాట. అండ్ పైకాయిన్ కన్నా ఇంటర్‌లింక్‌లో ఏంటంటే మనం జస్ట్ ఫేస్ రికగ్నిషన్‌తో ఎకోసిస్టమ్ మొత్తానికి లాగిన్ అవ్వచ్చు. ఇంటర్ఫేస్ కూడా చాలా బావుంటదండి. అండ్ ఇక్కడ ఉన్న చాలామంది సార్ ఇది మన డేటా తీసుకుంటుంది. అనవసరంగా మనం డేటా ఇస్తున్నాం సార్ అంటే వీళ్ళ హ్యూమన్ నోడ్ అంటున్నారండి. హ్యూమన్ నోడ్ అంటే ప్రతి ఒక్కళ్ళకి ఒక డిజిటల్ ఐడెంటిటీ అనేది మనం క్రియేట్ చేస్తున్నాం. దానికి ఫేస్ అనేది రికగ్నిషన్ అనేది వీళ్ళు ఇమేజ్ రూపంలో తీసుకోవట్ల. అది వెక్టర్ రూపంలో తీసుకుంటున్నారు. సో, అది వాళ్ళ వైట్ పేపర్‌లో కూడా క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. మేము మీ ఇమేజ్‌ని మేము గూడా అంటే చూడాలన్నా చూడలేము. ఫేస్ వెక్టర్ మాత్రమే అంటే జస్ట్ కొలతలు మాత్రమే తీసుకుంటున్నాము. అది తీసుకున్న డేటా కూడా దే ఆర్ స్టోరింగ్ ఇన్ డిఫరెంట్ సర్వర్స్ అని చెప్పారండి. డీసెంట్రలైజ్డ్ సర్వర్స్ అని చెప్పారు. సరే, వాళ్ళు చెప్పింది మనం నమ్మడమే గానీ, వాళ్ళు నిజంగా ఏం చేస్తున్నారనేది ఎవరికీ తెలీదు. ఇప్పుడు రూమర్స్ అన్నీ. వీళ్ళు ఇది మిస్‌యూజ్ చేస్తున్నారన్నా ఇయన్నీ చేస్తున్న అజంప్షన్ మాత్రమే గానీ, వీళ్ళు మాత్రం క్లియర్‌గా ప ప్లే స్టోర్‌కి గానీ, యాపిల్ స్టోర్‌కి గానీ పాలిసీస్‌లో మాత్రం క్లియర్‌గా చెప్పాల్సిందే. మీరు డేటా ఎలా వాడుతున్నారనేది. అక్కడ అయన్నీ కరెక్ట్‌గా ఉంటేనే ప్లే స్టోర్ దాకా, యాప్ స్టోర్ దాకా వచ్చిద్ది. సరే, మనం అంతా సీఐడీ క్యాండిడేట్స్ కాదు. మనం ప్రతి పాయింట్ రిసర్చ్ చేయడానికి. కానీ నాకున్న పరిధిలో నేను కొంచెం రిసర్చ్ చేశానండి. ఈ బెంజమిన్ ట్రాన్ అని ఈ కంపెనీ మెయిన్ పర్సన్ అని ఓనర్ అనమాట. సరే, వీళ్ళు లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఉంది. ఎవరైనా ఎళ్లి వాళ్ళ లింక్డ్ఇన్ ప్రొఫైల్ చూస్తే వాళ్ళది 2 మంత్స్ బ్యాక్ ఒక కంపెనీ అనేది స్టాక్ మార్కెట్‌లో లిస్ట్ అయింది. బైమర్జన్ ఎనర్జీ అనమాట. బీఈఎస్ఎస్ అనమాట. సరే, ఈ స్టాక్ మార్కెట్‌లో లిస్ట్ అయింది గదా! వీళ్ళు ఇంటర్‌లింక్ ల్యాబ్స్ వీళ్ళదే అని కొన్ని వీడియోస్ ఉన్నాయన్నమాట. న్యూయార్క్ స్టాక్ ఎక్స్‌చేంజ్‌లో దాని తర్వాత వీటిల్లో మీడియా తరపున వీళ్ళ వీడియోస్ ఉన్నాయి. అక్కడ బెంజమిన్ ట్రాన్ వీళ్ళందరూ వచ్చారనమాట. వచ్చి వాళ్ళ యొక్క వీడియో దీని గురించి చెప్పారు. సరే, బైమర్జన్ ఎనర్జీ అని నేను కొంచెం రిసర్చ్ చేస్తుంటే, ఇక్కడ నేను యునైటెడ్ సిస్టమ్ క్యాపిటల్ అని ఉంది మేడం. ఇది వాళ్ళ వెబ్‌సైట్ గూడా ఉందండి. ఇక్కడ మీరు చూస్తే రీసెంట్‌గా లిస్ట్ అయింది బైమర్జన్ ఎనర్జీ అనమాట. బ్యాటరీస్‌కి సంబంధించిందనమాట. సో, ఇక్కడ కొంచెం మీరు చూస్తే ఇంటర్‌లింక్ ల్యాబ్స్ గూడా ఉంది మేడం. ఇది థర్డ్ పార్టీ వెబ్‌సైట్. ఇంటర్‌లింక్‌కి సంబంధించింది కాదు. బైమర్జన్‌కి సంబంధించింది కాదు. వీళ్ళు అలానే ఐవీ సంథింగ్ డ్రోన్ టెక్నాలజీకి కూడా వీళ్ళు హెల్ప్ చేస్తున్నారని ఉందనమాట. డ్రోన్ టెక్నాలజీ అని ఇంకోటి సీబీఎండీ ప్రొవైడ్ ఎవిడెన్స్ బేస్డ్ సీబీఎండీ పెయిన్ కేర్ అంటే హెల్త్ సెక్టార్‌లో గూడా వెల్‌నెస్ సెక్టార్‌లో గూడా వీళ్ళదుందనమాట. అంటే వీళ్ళందరూ ఏంటంటే ఒక కంపెనీని స్టాక్ మార్కెట్‌లో లిస్టింగ్ చేయడానికి ఈ యొక్క యునైటెడ్ సిస్టమ్ క్యాపిటల్ అనేది ఉపయోగపడిద్ది. మీరు గూడా రిసర్చ్ చేయొచ్చు యూజర్స్ గూడా. ఈ యునైటెడ్ సిస్టమ్ క్యాపిటల్ పోర్ట్‌ఫోలియోలో బైమర్జన్ ఎనర్జీ ఏదైతే అఫీషియల్‌గా స్టాక్ మార్కెట్‌లో లిస్ట్ అయిందో అది వాళ్ళ పోర్ట్‌ఫోలియోలో ఉంది. దాని తర్వాత ఇంటర్‌లింక్ ల్యాబ్స్ ఉందండి. అంటే ఇవన్నీ ఏంటంటే మనం గూడా ఫేక్ అనటం వల్ల రిసర్చ్ ఎక్కువ చేయాల్సొస్తుంది. ఇది ఇంతవరకు ఏ యూట్యూబర్ గాని ప్రపంచంలో ఎవరు ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదండి. మనమే సుమన్ టీవీ తరపున ఇలాంటి మళ్ళీ ఇది యునైటెడ్ సిస్టమ్ క్యాపిటల్ డాట్ కామ్ అని కాలిఫోర్నియా బేస్డ్ వెబ్‌సైటు. వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళ సర్వీసెస్ గూడా ఉంది మేడం. సరే, మనం ఎంత చెప్పినా వీళ్ళు సొంతంగా చెప్పుకుంటున్నారు. వీళ్ళేం చెప్పారంటే, యునైటెడ్ సిస్టమ్ క్యాపిటల్ సపోర్ట్స్ ఇట్స్ క్లయింట్స్ టు యాక్సిలరేట్ M&A స్ట్రాటజీస్ టు మీట్ దేర్ ఇన్వెస్ట్‌మెంట్ గోల్స్ వయా అవర్ క్రాస్ బోర్డర్ ఆర్ డొమెస్టిక్ M&A అడ్వైజరీ సర్వీస్. అంటే
ఒక కంపెనీని ఏ విధంగా ఇన్వెస్టర్స్‌కి రీచ్ చేయాలి, స్టాక్ మార్కెట్ లాంటి దాంట్లో ఏ విధంగా ఎళ్తే లిస్ట్ అయితే, ఇయన్నీ ఈ యునైటెడ్ సిస్టమ్ క్యాపిటల్ సంథింగ్ వెంచర్ క్యాపిటలిస్ట్‌ని పరిచయం చేయడం, ఇయన్నీ అడ్వైజరీ కింద ఉంటదనమాట. ఇందులో బైమర్జన్‌కి, ఇంటర్‌లింక్ ల్యాబ్స్‌కి ఇదే అనమాట. మరి బైమర్జన్ అనేది అఫీషియల్‌గా స్టాక్ మార్కెట్‌లో లిస్ట్ అయింది. సో, ఇంటర్‌లింక్ మేబీ పాజిటివ్‌గా ఆలోచిస్తే దేర్ ఈస్ ఎ లాట్ ఆఫ్ ఛాన్స్. వాళ్ళ ట్వీట్స్ కూడా చూస్తుంటే న్యూయార్క్ స్టాక్ ఎక్స్‌చేంజ్ వీటిల్లో ప్లాన్ చేసేటప్పుడు ఎస్‌ఈసీ గైడ్‌లైన్స్ ప్రకారం ఫాలో అయ్యేటప్పుడు ఈ బాట్ ఫార్మింగ్ ఇయన్నీ ఎలిమినేట్ చేసి జెన్యూన్‌గా ఒక డేటా అనేది ఆడిట్ రిపోర్ట్ కోసం మేము సబ్మిట్ చేయాల్సి ఉంటది. అందుకని ఈ క్యూరేటర్స్ ఈ అందరూ వచ్చారు. సో, ఇది మన అందరి కోసమే మేము ఏదైతే టోకెన్స్ అనేది క్యూరేటర్స్ ఇయన్నీ పెట్టాం. లేట్ అయితుంది, డిలే అయితుందని కాకుండా ఓటీసీ ఇది అయిపోయిన తర్వాత వెరిఫికేషన్ తర్వాత ఓటీసీ మార్కెట్ వచ్చిద్ది. అంటే ఓటీసీ మార్కెట్ అంటే వాళ్ళ ఓన్ బ్లాక్ చైన్ వస్తుంది. అక్కడ మీరు కాయిన్స్ వేరే వాళ్ళకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. ప్రైస్ గురించి ఎవరిష్టం వాళ్ళది ఓటీసీలో. ఎవరిష్టం వాళ్ళు కొనుక్కుంటారు. ప్రైస్ గురించి ఏం కామెంట్ చేయట్లేదు. బట్ ఇయన్నీ జెన్యూన్ సైన్స్ అని చెప్పడమే నా ఉద్దేశ్యం మేడం. ఎనీవేస్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ రాజేష్ గారు. థాంక్ యూ శిరీష గారు.